ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మీదన సాక్షి మరొక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లోనే దుస్థితి. గత ఏప్రిల్తో పోల్చితే ఏప్రిల్లో జీఎస్టీ ఆదాయం 729 కోట్లు తగ్గుదల, అమ్మకం పన్ను 233 కోట్లు తగ్గింది, ఎక్సైజ్ డ్యూటీతో పాటు వచ్చే పన్నేతర ఆదాయము నేల చూపులు అంటూ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక స్టోరీని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 తొలి నెల ఏప్రిల్లోనే రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో సాగుతోంది. గత ఆర్థిక ఏడాది రాష్ట్ర సంపద పెంచడంలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెంచడంలో మాత్రం సఫలీకృతం అవుతున్నారు. 2025-26 ఆర్థిక ఏడాది తొలి నెల ఏప్రిల్లో జీఎస్టీతో పాటు అమ్మకం పన్ను, ఎక్సైజ్ డ్యూటీ, పన్నేతర ఆదాయం అంతకుముందు ఆర్థిక ఏడాది ఏప్రిల్తో పోలిస్తే తగ్గిపోయింది. ఈ విషయాన్ని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నెల బడ్జెట్ గణాంకాలు కాగ్ శనివారం వెల్లడించింది. ఏప్రిల్ ఒక నెలలోనే బడ్జెట్లో ఏకంగా 13,631 కోట్లు అప్పు చేసినట్టు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. జీఎస్టీ అమ్మకం పన్ను తగ్గిపోతుందనే, ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుందని అర్థమని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే జీఎస్టీ అమ్మకం పన్నులో వృద్ధి నమోదవుతుందని, లేదంటే ఆదాయం తగ్గిపోతుందని ఆర్థిక రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలతో పోల్చితే ఏడాది ఏప్రిల్ నెలలో జీఎస్టీ ఏకంగా 728 కోట్లు తగ్గిపోయింది. అలాగే అమ్మకం పన్ను గత ఆర్థిక ఏడాది ఏప్రిల్తో పోల్చితే ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్లో 233 కోట్లు తగ్గిపోయింది. అలాగే ఎక్సైజ్ డ్యూటీతో పాటు ఇతర పన్నులు డ్యూటీలు, పన్నేతర ఆదాయం కూడా తగ్గాయి. సాధారణంగా అంతకుముందు ఆర్థిక ఏడాది కన్నా ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో జీఎస్టీ కానీ అమ్మకం పన్ను కానీ ఎంతో కొంతమేర పెరగాలి. అయితే ఎటువంటి విపత్కర పరిస్థితులు లేకపోయినా ఇవి తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశమని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. జీఎస్టీ ద్వారా రాబడి మిగతా రాష్ట్రాల్లో పెరుగుతుండగా రాష్ట్రంలో తగ్గుతోందని, దీనికి కారణాలు లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. మరోపక్క ఏప్రిల్ ఒక్క నెలలోనే 13,630 కోట్లు అప్పు తెచ్చినప్పటికీ మూలధన వ్యయం ఏప్రిల్లో కేవలం 150 కోట్లు మాత్రమే చేయడం కూడా ఆందోళన కలిగించేదిగా ఉందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోపక్క ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు పెరిగిపోతున్నాయని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. సంపద సృష్టించి సంక్షేమ అభివృద్ధి చేస్తానంటే ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు గత ఆర్థిక ఏడాది సంపద సృష్టించకపోగా రాష్ట్ర ప్రజలపై భారీగా అప్పుల భారం మోపారు. ఇప్పుడు కొత్త ఆర్థిక ఏడాది తొలి నెలలోనే భారీగా అప్పులు చేశారు తప్ప రాష్ట్ర ఆదాయం పెంచడంలో వెనకబడిపోయారు. అన్ని అప్పులు చేస్తున్న ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయకపోవడం గమనార్హం అంటూ జీఎస్టీకి దగ్గర నుంచి అమ్మకం పన్ను, రాష్ట్ర ఎక్సైజ్ డ్యూటీ అన్నింటిలో ఉన్నటువంటి ఎంత తేడా వచ్చింది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఏడాదికి అన్నటువంటి దాన్ని హైలైట్ చేశారు.